హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మొన్న పెళ్లి వీడియోస్ అన్నీ పెట్టినా కదా, లాస్ట్ పార్ట్ ఇదే అనమాట. ఇంకా మ్యారేజ్ డే అనమాట ఇది. అండ్ ఆ రోజు అయితే మే 1 అనమాట. ఫంక్షన్ హాల్లో చేసినాం మ్యారేజ్. అయితే ఆ రోజు మార్నింగ్ అంకిత్ ఎంబడి ఫంక్షన్ హాల్ కాడికి రావడానికని నేను తొందరగా లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఉన్నా అనమాట. వాళ్ళు వచ్చేవరకు. వాళ్ళు వచ్చినాక ఇంక అందరం కలిసి కార్లో అయితే వచ్చినాము ఫంక్షన్ హాల్ దగ్గరికి. అండ్ ఆడికి వచ్చిన తర్వాత కొన్ని క్లిప్స్ అయితే తీసిన. మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అయితే రెడీ చేసిరనమాట. పోయినెంబడి అంకితనే టైం లేకుండే అస్సలు. హెయిర్ స్టైల్ అయితే వాళ్ళ ఇంటికాడనే చేసిరనమాట అక్క వాళ్ళు. అండ్ మేకప్కి టైం లేదని ఫంక్షన్ హాల్ కాడికి అయితే వచ్చి చేసిరనమాట. అండ్ నేనే రెడీ అయినా అనమాట. మొత్తము నా శారీ, జ్యువెలరీ అండ్ జుట్టు అంతా ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. మేకప్ అయితే ఏం లేదు, జస్ట్ లైట్గా వేసుకున్నాను అనమాట. సింపుల్గానే రెడీ అయినా. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు అయితే ఫొటోస్ దిగుతున్నారు అనమాట. నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు ఆ రోజు కూడా, ఎందుకంటే మనం పైన ఉన్నాం కదా, కింద అందరు చూస్తున్నారు కదా, పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు కదా, అందుకనే తీయలే అనమాట ఆ క్లిప్స్ అయితే. అందరు పోయినాక లాస్ట్కి వాళ్ళిద్దరిని ఫోటోషూట్ చేస్తుంటే అప్పుడు మేము వీడియోస్ ఫొటోస్ దిగినాం అనమాట. బాగుండే ఫంక్షన్ హాల్లో మొత్తం డెకరేషన్ అదంతా మంచిగా ఉండే అనమాట. అందుకనే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇదే లాస్ట్ డే ఇంకా మా ఇంట్లో పెళ్ళి సందడి అనమాట. అండ్ తర్వాత కూడా సారీ అవన్నీ ఉంటాయి, కానీ మరీ అంతమంది ఉండరు కదా, కొంచెం మనల కాడికే ఉంటారు. అండ్ శారీ అయితే మేము ముందే ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకున్నాం అనమాట. అన్ని శారీస్ అంకితవి, నావి అన్నీ కూడా ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకున్నాము. అండ్ మా అంకిత ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. పెళ్లి కూతుర్లా నాకైతే మస్తు క్యూట్ అనిపించింది అనమాట. మంచిగా అనిపించింది. నేనైతే చూస్తూనే ఉన్నా ఇంకా అంకితని. అది ఓనిలా ఉంది కదా, వెనకాల జుట్టు కెట్టింది. అదైతే మర్చిపోయినాం అనమాట స్టార్టింగ్లో. తర్వాత అందరూ పోయినాక లాస్ట్కి గుర్తొచ్చి అది పెట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీపిచ్చినాము. కానీ పెళ్ళి అయితే మేము అనుకున్న దానికన్నా ఇంకా మంచిగా జరిగిందనమాట. అండ్ ఇదైతే ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ ఉంటుంది అనమాట. అమ్మమ్మ బూరెలు ఉంటాయి కదా, బూరెల పత్తి పెట్టి సపరేట్గా అన్నకాడికి ప్రిపేర్ చేసింది అనమాట ఒకటి. అదైతే అన్నకి ఇచ్చింది, తిను అని. అన్న ఏంది దీనిలో ఉంది అని ఫస్ట్ ఇడిచి చూసి తర్వాత పాడేసిన అనమాట, ఏం తినలేదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఇట్లా ఉంటాయి కదా నాంచనాలు, నిలబడి అడుగుతుంది అనమాట జ్యోతక్క, ఎవరెంబడొచ్చినావు ఏంది అని అడుగుతారు కదా, అట్లా అడుగుతున్నారు. వాళ్ళు కూడా పోతారు కదా, వాళ్ళు కూడా పోయి వచ్చినాక ఇట్లా చేస్తారు అనుకుంటా. అది కూరగాయల బుట్టిలా ఉంది కదా, అది అంకితకి పెడుతున్నారు చూడండి. అదైతే అన్నకి పెట్టి తీసుకొస్తారనమాట. వాళ్ళు కూడా పోయింది కదా, ఆ ఇంటికా నుంచి మన ఇంటి వరకు అట్లా పెట్టి తీసుకొని వస్తారు గొడుగులాగా. కూరగాయలతో చేస్తారనమాట. అది నేనే చేసిన. ఎట్లుందో కామెంట్ చేయండి. బాగుంటుంది మ్యారేజ్ అంటే, మంచిగా కొన్ని ఫన్నీ ఉంటాయి అనమాట. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం అంకిత పెళ్ళిలా. మంచిగా అనిపించింది ఆ పెళ్ళి ఉన్నంత వరకు. ఇక్కడైతే జ్యోతక్క అదే అడుగుతుందనమాట, ఎవరెమ్మడు వచ్చినావు, మీ ఇంటి పేరు ఏంది, అట్లా ఇట్లా అని ఇద్దరిని అడుగుతుంది, అంకితని అన్నని. అండ్ ఇంకా పెళ్లి క్లిప్స్ ఇంకా అయిపోలేదు, ఫంక్షన్ హాల్లో తీసినవి ఇంకా కొన్ని ఉన్నాయి, లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి. ఆ పల్లకిది కానీ అవన్నీ కూడా అంకితనే రెడీ చేసింది. అది చూపించేటప్పుడు, ఆ క్లిప్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫైనల్గా ఇంట్లోకైతే పంపించింది అనమాట అక్క. జ్యోతక్క ఏడైతే ఉంటుందో ఆడ ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటారు అనమాట అందరూ. అట్లా నవ్విపిస్తుంది అక్క, ఎప్పుడు కామెడీ చేసుకుంటూ ఉంటుంది అందరి దగ్గర. అండ్ అందరూ అయితే ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక రుతు పాప చూడండి ఎంత ముద్దు ఆడుకుంటుంది బ్రాండీ దగ్గర. లవ్ యూ బ్రాండీ అని చెప్తుంది. ఇంకొక 2 days అయితే వస్తాము మేము ఇడికి, అప్పుడు ఆడుకుంటుంది అనమాట మంచిగా. మ్యారేజ్ అయిన 4 daysకి రిటర్న్ అయినాం అనమాట మేము మళ్ళీ ఢిల్లీకి. ఎందుకంటే మళ్ళీ కొన్ని డేస్ అయితే మళ్ళీ ఇంటికి పోయేది ఉంది, అందుకనే తొందరనే వచ్చినాము. కొన్ని డేసే లీవ్ పెట్టుకున్నాం అనమాట మ్యారేజ్కి. అసలు ఇంటికి పోయినట్టు కూడా అనిపించలేదు, అంత తొందర అయిపోయినాయి డేస్ అయితే. ఇంటికి పోయినాం కానీ ఇంకా మా మ్యారేజ్ డే ఉండే, మా బర్త్డే ఉండే, ఆ పెళ్ళిళ్ళనే అన్నీ అయిపోయినాయి అనమాట. అండ్ ఇక్కడ ఇది ఫంక్షన్ హాల్ లాగా, అది పైన పట్టుకున్నారు కదా పల్లకిలాగా, అది అంకితనే రెడీ చేసింది అనమాట. అంకిత వాళ్ళ ఫ్రెండ్ అన్న ఉంటాడు, అన్న ఇద్దరు ప్లానింగ్ అనమాట. అది బాగుంది కదా, నిజంగా మంచిగా చేసిర్రు. ఫస్ట్ చేస్తుంటే అవన్నీ బుక్ చేసినప్పుడు ఏం అర్థం కాలేదు అసలు ఇవి ఎందుకు అని అనుకున్నాము. తర్వాత చేసినాక మంచిగా అనిపించింది అనమాట, కొత్తగా బాగుంది. బావ పెళ్లి రోజు కొత్త డ్రెస్ వేసుకోలేదా అని అడిగారు కదా, అటు సైడ్ ఉన్నది బావనే చూడండి. బావ డ్రెస్ ఎట్లుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మా దానిలో గ్రాండ్గా జరిగిందంటే మా అంకితలో పెళ్ళి అనమాట. నేను దగ్గరుండి చూసింది అయితే మస్తు మంచిగా జరిగింది. పెళ్ళి అయితే మంచిగా అయిపోయింది అనమాట.
అంకిత అన్నీ కూడా దగ్గరుండి చేయించుకున్నది కాబట్టి హ్యాపీ అనమాట. అంకిత కూడా ఎట్లా చేసుకోవాలనుకున్నదో అట్లా చేసుకున్నది, హ్యాపీగా ఉన్నది. అండ్ బయట అరుంధతి నక్షత్రం కూడా చూపించారంట. అప్పుడు నేను పోలేదు బయటికి, అంటే ఆడ స్టేజ్ పైనే ఉంటే ఆ ఒకటి చదువుకుంటానేమో ఉన్నా. మనోళ్ళందరూ కలిసి ఒక రీల్ కూడా చేసిరంట. ఏం రీల్లో చూడాలి, వస్తాయి కదా తొందరలో ఫొటోస్ వీడియోస్ వస్తాయి కదా, అప్పుడు చూడాలన్నమాట ఏం రీల్ చేసిరని. నాకు కూడా తెలియదు, వచ్చినాక మీకు కూడా చూపిస్తా. అదొక్కటైతే మిస్ అయినా అనమాట నేను. అండ్ ఇది జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అనమాట. కొంచెం క్లిప్పు తీసిరు, ఎవరు తీసిరో ఇది నాకు అంత గుర్తు కూడా లేదు అసలు. బాగానే తీసినట్టున్నాడు, బాగా అర్థం చేసుకుంటాడు బావ. నేను పెళ్ళి పనులలో పడి క్లిప్స్ తీయలేదని తీసినట్టున్నాడు పాపం. తర్వాత నేను సెండ్ చేసుకున్నా బావ దానిలో ఉన్న ఫొటోస్ వీడియోస్ సెండ్ చేసుకున్నా కదా అప్పుడు. అండ్ ఇక్కడ మా పెద్దనాన్న మా డాడీ వాళ్ళందరూ ఉన్నారు చూడండి. అందరు కలిసి మంచిగా దగ్గరుండి చేయించారు అనమాట. మ్యారేజ్ అయితే మంచిగా జరిగింది. జీలకర్ర బెల్లం పెట్టే ఆ బట్ట ఉంది కదా, ఆ క్లాత్ అది కూడా సపరేట్గా చేయించుకున్నారు అనమాట వాళ్ళు. అంటే రెండు సపరేట్ బట్టలు తీసుకొని అవతల పక్క వేరేది ఉంటుంది, ఇవతల పక్క శివయ్యది ఉంటుంది అనమాట, శివపార్వతులది. అట్లా చేయించుకొని రెండు కలిపి జాయిన్ చేసి కుట్టించింది. బాగున్నది అనమాట. అది కూడా చెప్పిన కదా లాస్ట్ వీడియోలో మా అంకిత శారీ డీటెయిల్స్ అవన్నీ నేను చెప్తా ఇంటికి పోయినప్పుడు, అప్పుడు చెప్తా. అండ్ అన్న డ్రెస్ కూడా ఉంది కదా, అది కూడా సపరేట్గా కస్టమైజ్ చేయించారు. అది కూడా బాగుండే డ్రెస్సు. వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా, 3 నామాలు అట్లా పెట్టి చేయించారు అనమాట, సపరేట్గా కస్టమైజ్ చేయించారు. బాగుండే అది కూడా. అండ్ ఇది ఇంటికి వచ్చినాక సార పెట్టేటప్పుడు అనుకుంటా, అప్పుడు బొట్లు ఇట్లా పెట్టిస్తారు కదా, అప్పుడు శారీ కలెక్షన్స్, అంకిత పెళ్ళి శారీ కలెక్షన్స్ అన్నీ కూడా నేను చూపిస్తా. ఇది వచ్చేసి పెళ్ళికి అదే సారీకి తీసుకున్న చీర అనమాట. ఇది కూడా బాగుంది. ఇంకా ఇదే లాస్ట్ వీడియో అనమాట పెళ్ళివి. పెళ్ళి తర్వాత మేము ట్రిప్కి పోయినాం అనమాట, చిన్న ట్రిప్కి పోయినాము. అది ఏడికి ఏంది అని నెక్స్ట్ వీడియోలో చెప్తా, రేపే అప్లోడ్ చేస్తా ఆ వీడియో కూడా. అండ్ ఒక రోజుకు ఒక వీడియో, లాంగ్ వీడియో అయితే పక్కా వస్తుంది. అండ్ మేము ఎక్కడ పోయినాం ఏంది అని గెస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్త ఇస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పటి నుంచి అయితే పెళ్లి వీడియోస్ అన్నీ అయిపోయినాయి కదా. అండ్ నా బర్త్డే వ్లాగ్ అండ్ రుతుపాప బర్త్డే వ్లాగ్ అవి కూడా వస్తాయి నెక్స్ట్, చూడండి. ఆ వీడియోస్ అన్నీ అయిపోయాక ఇంకా ప్రాంక్స్ స్టార్ట్ చేయడమే. చూసిరు కదా వీడియో అయితే ఇదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజను ఆఫీషియల్. Thank you for watching this video. Wait for next video. Until then, bye bye.